అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దమనకాండ నశించాలి. ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ అధికారుల దమనకాండ నశించాలి నశించాలి. ఈరోజు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలము కోయపోచగూడెం గ్రామానికి చెందినటువంటి ఆదివాసీలపైన ఆదివాసీ మహిళలపైన ఇవాళ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా ఆక్రమంగా మహిళలని చూడకుండా దాడి చేసి ఇవాళ వాళ్ళకు గాయాలకు కారణమైనటువంటి ఫారెస్ట్ అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెప్ప మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలోనే జూన్ 13 తారీఖున ఇవాళ పిఓ గారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పిఓ వరుణ్ రెడ్డి గారికి కోయపోచగూడెం గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసీ మహిళలు ఇవాళ వాళ్ళను జైలుకు పంపినరు, వాళ్ళపైన దాడులు చేసిందని చెప్పేసి పిఓ గారికి మెమోరండం సమర్పించినప్పటికీ కూడా పిఓ గారు ప్రభుత్వానికి నివేదిక పంపి త్వరలోనే ఆ ఆదివాసీ మహిళలకు ఆదివాసీలకు న్యాయం జరిగే విధంగా నేను చూస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆదివాసీలపైన ఆదివాసీ మహిళలకు ఇవాళ ఇప్పటి వరకు న్యాయం జరగకపోవడం చాలా దుర్మార్గం. కాబట్టి వెంటనే దీనికి పిఓ గారు పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే పిఓ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే కోయపోచగూడెంలో ఇవాళ ఆదివాసీ మహిళలపైన వాళ్ళ గుడిచెలపైన అక్రమంగా దాడి చేసినటువంటి ఫారెస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళని ఉద్యోగం నుండి తొలగించాలి. వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములన్నిటికీ కూడా హక్కుపత్రాలు ఇవ్వాలి. లేని ఎడల చలో పోచగూడెంకు మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులందరం కూడా మేము కదలబోతున్నాం. లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫారెస్ట్ కార్యాలయాల్లో ముట్టడి చేయడానికి కూడా మేము ఆదివాసులందరూ కూడా సిద్ధం కాబోతున్నాం. కాబట్టి దీనికి జరగబోయే పరిణామాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆయా జిల్లా కలెక్టర్లు పీఓలే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి దమనకాండను వెంటనే పీఓ గారు జిల్లా కలెక్టర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మొత్తమే అక్కడ ఆపివేయాలి. ఆదివాసీలను ఇవాళ పిట్టలు కొట్టినట్టు కొట్టి చంపుతున్నారు, వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. వాళ్ళను ఇవాళ ఒక మహిళను ఇవాళ గొడ్డలితో నరికినట్లు కూడా మాకు సమాచారం వచ్చింది. కాబట్టి తక్షణమే అక్కడ ఆ దాడిని ఆపాలి. అదేవిధంగా ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డ ఫారెస్ట్ అధికారులు పోలీస్ అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మిగతా ప్రజా సంఘాల